నమ్మకత్వం మన నిజమైన సంపద. అందరికీ నమస్కారం. నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, నమ్మకత్వ సంక్షోభం. లోకంలో అప్పు దొరకడం సులభమైనప్పుడు చాలామంది రేపటి గురించి ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. పొదుపు కంటే అప్పులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాని ఒక్కసారి ఆర్థిక ఇబ్బందులు మొదలైనప్పుడు ఆ అప్పులే మన మెడకు ఉరితాళ్లుగా మారుతాయి. ఈ రోజుల్లో వార్తాపత్రికల్లో అప్పులు తీర్చివేస్తాం లేదా మీ క్రెడిట్ స్కోరును రిపేర్ చేస్తాం అనే ప్రకటనలు చూస్తుంటాం. కాని ఒక నిపుణుడు చెప్పినట్లు నమ్మకాన్ని లేదా పరపతిని మనం డబ్బుతో కొనుక్కోలేము, దానిని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి. 1. విశ్వసనీయత అంటే ఏమిటి? విశ్వసనీయత అంటే ఒకరు మనల్ని నమ్మి బాధ్యతను అప్పగించడం. ఇది కేవలం బ్యాంకు లావాదేవీలకు మాత్రమే పరిమితం కాదు, మన జీవితంలోని ప్రతి అడుగులోనూ ఉంటుంది. మనం మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటున్నామా, మనం తీసుకున్న అప్పును సకాలంలో తిరిగి ఇస్తున్నామా అనేవి మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాల ద్వారా మనం కొంతకాలం నమ్మకాన్ని పొందవచ్చు, కాని అంతిమంగా మనల్ని మనం నమ్మకస్తులుగా నిరూపించుకోవాలి. 2. మన ప్రవర్తన దేవుని మహిమ. మనం ఒక ఉన్నతమైన విలువల వ్యవస్థకు ప్రతినిధులం. సమాజంలో మనల్ని చూసేవారు మన మాటను బట్టి కాకుండా మన క్రియలను బట్టి మనల్ని అంచనా వేస్తారు. మనం అన్యాయంగా ప్రవర్తిస్తే లేదా మాట తప్పితే అది కేవలం మన వ్యక్తిగత గౌరవానికే కాదు, మనం నమ్మే విలువలకే, దైవత్వానికే మచ్చతెస్తుంది. లోకం మనల్ని నిశితంగా గమనిస్తుంది. మనం నిజాయితీగా ఉన్నప్పుడు, కష్టకాలంలో కూడా నిలకడగా ఉన్నప్పుడు శత్రువులు సైతం మనల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ విధంగా మన సత్ప్రవర్తన ద్వారా మనం నమ్మే దేవునికి మహిమ కలుగుతుంది. 3. గౌరవప్రదమైన జీవనం. నమ్మకత్వాన్ని సంపాదించుకోవడమనేది ఒక నిరంతర ప్రక్రియ. దీనికి కష్టపడాలి, క్రమశిక్షణతో ఉండాలి. మనం మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటే మన గౌరవ మర్యాదలు తమను తాము కాపాడుకుంటాయి. అంటే మనం లోపల ఎలా ఉంటామో బయట మన ప్రతిష్ఠ కూడా అలాగే ఉంటుంది. మనం ఇతరుల దగ్గర గౌరవం పొందాలని ఆరాటపడకూడదు, గౌరవించదగిన పనులు చేస్తూ జీవించాలి. అప్పుడు ప్రజలు మనల్ని నమ్ముతారు. ఆ నమ్మకం ద్వారా సమాజంలో ఒక మంచి మార్పు మొదలవుతుంది. ముగింపు. మిత్రులారా, ఆర్థికంగా కాని వ్యక్తిగతంగా కాని నమ్మకాన్ని కోల్పోవడం సులభం, కాని దానిని తిరిగి సంపాదించటం చాలా కష్టం. అందుకే మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో, చేసే ఖర్చుల్లో, ఇచ్చే మాటల్లో నమ్మకస్తులుగా ఉందాం. మన జీవితం ఇతరులకు ఒక మాదిరిగా ఉండాలి. మనం చేసే పనుల ద్వారా ఇతరులు స్ఫూర్తి పొంది ఉన్నతమైన విలువలను అంగీకరించేలా మన ప్రవర్తన ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.